మేఘనాథుడై వచ్చుచున్న మేఘారూఢుడా, రెండంచుల ఖడ్గమును నోట ధరించిన వాడా, మృత్యువునకు మృత్యులోకముకు అధికారి అయిన వాడా, యుగ యుగములో సజీవుడైన వాడా, ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడా, మృతుడై మరలా బ్రతికిన వాడా, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా, అపరంజని పోలిన పాదములు కలిగిన వాడా, దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా యేసన్నా, యేసన్నా, యేసన్నా. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం యేసు నామంలోని శక్తి అనే అంశం 6వ భాగం ధ్యానించుకుందామండి. నిన్నటి దినాన కూడా యోహాను సువార్తలో యేసు ప్రభు చేసిన 7 అద్భుతాలని మనం ధ్యానించుకుంటున్నాము. నిన్న మనం 3 పూర్తి చేసుకున్నాం కదా. ఈరోజు మిగిలిన 4 ధ్యానించుకుందాము. అయితే ఈ అద్భుతాలని మీరు వింటున్నప్పుడు మీరు ఆ అద్భుతంలో ఉన్న శక్తిని, యేసు నామంలో ఉన్న శక్తిని పొందాలండి. అదే ఈ బైబిల్ గ్రంథం యొక్క ప్రత్యేకత. ఎప్పుడు ఎవరు చదివినా విన్నా కూడా యేసు ప్రభు యొక్క శక్తి ఆ వాక్యం ద్వారా మీలోనికి ప్రవహిస్తుంది. అందుకే మీరు ఎక్కువగా వినాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తును గూర్చిన వాక్కు వలన విశ్వాసం. మీలో విశ్వాసం పెరుగుతుంది, మీలో ఆశ పెరుగుతుంది, మీలో స్వస్థత పెరుగుతుంది, మీలో అభివృద్ధి పెరుగుతుంది, విజయం పెరుగుతుంది అనంటే మీరు వినాలి దేవుని యొక్క వాక్యాన్ని అన్నమాట. విన్న తర్వాత ధ్యానించి పాటించాలి. అప్పుడు మీకు ఎప్పుడు కూడా విజయమే అన్నమాట. యెహోషువ గ్రంథంలో 1:8 విన్నారు కదా. ఈ సంవత్సరం మాకు ఎలా ఉంటుందండి అంటే రిస్టోరేషన్, ఇయర్ ఆఫ్ రిస్టోరేషన్. మీరు కోల్పోయింది రెండంతలుగా పొందుతారు. మీకు స్వస్థత సంవత్సరంగా ఉంటుంది. ఇయర్ ఆఫ్ ఎక్స్పాన్షన్, మీరు అభివృద్ధి చెందుతారు. ఇవన్నీ కూడా వాక్యాన్ని విని దాన్ని ధ్యానించి పాటించినప్పుడు జరుగుతాయండి. కనుక అన్ని మేలులు జరగాలంటే మీరు ఎప్పుడు వాక్యాన్ని వింటూ ధ్యానిస్తూ పాటిస్తూ ఉండండి. ఈరోజు 4వ అద్భుతం ముందుగా చూద్దామండి. 6వ అధ్యాయానికి వెళ్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త అంతా ఒకసారి మీరు చదువుకోనండి. 6వ అధ్యాయంలో యేసు ప్రభు తిబేరియా సరస్సును దాటి ఆవలి తీరానికి వస్తారు. అంటే గలిలియా సరస్సేనండి. కఫర్నాం ఇక్కడ ఉంటుంది అన్నమాట. అప్పుడు ఆ సరస్సుని దాటి పడవలో అట్లా ప్రయాణం చేసి ఇక్కడ ఆవలి తీరానికి వస్తారనమాట. ఈ 5,000 మందికి ఆహారం ఇచ్చిన స్థలాన్ని తాబ్గా అంటారండి. అయితే అక్కడ ఆయన అక్కడికి చేరగానే ప్రజలు చాలామంది యేసు ప్రభు దగ్గరికి వస్తారనమాట. ఎందుకనంటే ఆయన రోగుల పట్ల చేసిన అద్భుతాలు ఎంతమందికి స్వస్థతనిస్తున్నారు. ఆయన తాకితే స్వస్థత, కనుక స్వస్థత కొరకు వస్తున్నారు. ఇప్పుడు కూడా చూడండి, ముత్తంగికి వస్తే స్వస్థత కలుగుతుంది అని విశ్వాసంతో వస్తారు, వాక్యాన్ని వింటారనమాట. ఏ దైవజనుల దగ్గరికైనా ఇక్కడ వచ్చి వాక్యం వింటే స్వస్థత కలుగుతుంది అనే విశ్వాసంతో వస్తే దేవుడు వాళ్ళ విశ్వాసాన్ని బలపరిచి ఘనపరిచి స్వస్థత ఇస్తారనమాట. అప్పుడు 5,000 మంది ఆయన దగ్గర వచ్చినప్పుడు ప్రభు వాళ్ళకి వాక్యాన్ని మరి బోధిస్తారండి. పరలోక రాజ్యాన్ని గురించి బోధిస్తారనమాట. బోధించిన తర్వాత ఇంకా వాళ్ళకి సాయంకాలం అయిపోతుంది. మధ్యాహ్నం ప్రొద్దున నుంచి వింటూ ఉన్నారనమాట. మధ్యాహ్నం 2-3 గంటలు అనుకోనండి. అప్పుడు యేసు ప్రభు ఫిలిప్పుతో అంటారనమాట, ఇంతమందికి మన ఆహారం ఎక్కడి నుంచి తీసుకొస్తామని. అక్కడ పురుషులు 5,000 మంది ఉన్నారండి. పురుషులు అంటే 20 సంవత్సరాల పైబడిన వాళ్ళనే వాళ్ళు లెక్క పెడతారు. ఇంకా స్త్రీలు పిల్లలు అందరూ కలిస్తే 20,000 మంది ఉండొచ్చు అనమాట కనీసం.
ఎక్కడ తీసుకొని వస్తామంటే ఎక్కడ ప్రభా, కనీసం 200 వరహాలుతో మనం రొట్టెలు కొన్నా కొంచెం కొంచెం పెట్టాలంటే కూడా ఆ 200 వరహాలు కూడా సరిపో, అంటే 2 లక్షలు అనుకోండి మన భాషలో అన్నమాట. అప్పుడు అంద్రియా యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏమంటాడంటే, ఇక్కడ ఒక బాలుని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. అప్పుడు అవి తీసుకొని వస్తారనమాట. ఆ బాలుడు తన కొరకు తెచ్చుకున్నాడు, వాళ్ళమ్మ ప్యాక్ చేసి ఉంటుంది అనమాట. కానీ తనకున్న ఆ కొద్దిగా యేసుప్రభు చేతిలో పెడుతున్నాడు. అప్పుడు చూడండి ఏం జరుగుతుందో. యేసుప్రభు ఆ రొట్టెల్ని తీసుకొని పరలోక తండ్రికి వందనాలు చెప్పి వాటిని ఆశీర్వదించి త్రుంచి శిష్యులకు ఇస్తారు. అప్పుడు అవేమవుతాయి, పెరుగుతూ ఉంటాయన్నమాట. దేవునికి వందనాలు చెప్పినప్పుడు అది యేసుప్రభు చేతిలో పెట్టినప్పుడు దాని మీద దేవుని యొక్క శక్తి వస్తుంది. మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ ఆస్తిని యేసుప్రభు చేతిలో పెట్టండి, అది పెరగడం ప్రారంభిస్తుంది అన్నమాట. త్రుంచేశారు. ఇప్పుడు నన్ను యేసుప్రభు చేతిలోనికి ఆయన తీసుకున్నారు, నన్ను త్రుంచేశారు, నలగొట్టారనమాట. శ్రమలు, బాధలు, త్రుంచడం అంటే యేసుప్రభు శిలువ మరణం, ఆయన అక్కడ నలగొట్టబడ్డారనమాట. మనం ఎప్పుడైతే నల్లగొట్టబడతామో అప్పుడు అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతామన్నమాట. యేసుప్రభు నల్లగొట్టబడ్డారు సిలువలో. పాట పాడుతూ ఉంటే నేను వింటాను, నీ చేతిలో రొట్టెను నేనయ్యా విరువుము యేసయ్యా అని అంటారు నోటితో పాట. కొంచెం కష్టం రాగానే, ఏదైనా ఒక కరెక్షన్ ఇవ్వగానే ఇంకా తట్టుకోలేకపోతారనమాట. ఇప్పట్లో యవ్వనస్తుల్ని చూస్తున్నానండి, ఒక చిన్న కరెక్షన్, అమ్మ ప్రొద్దున్నే లేవండి, ఒక మాట చెప్పినా, ఇదిగో మీ పనులు మీరు చేసుకోండి, లేకపోతే కొంచెం వంట చేసుకోండి, మీరు తినే అన్నము లేచి కాస్త చేసుకోండి. 10 గంటలకి లేచి, ఒక భార్య 10 గంటలకి లేస్తే పిల్లల కొరకు, భర్త కొరకు ఎప్పుడు ప్రార్థన చేసుకుంటుంది, ఎప్పుడు వంట చేసుకుంటుంది? ఎలా చిన్నవి చెప్తే కూడా తట్టుకోలేకపోతున్నారండి, ఇంకా మాట్లాడడం మానేస్తున్నారనమాట. కరెక్షన్కి లోబడాలండి, ఒక దిద్దుబాటుకి లోబడాలి, అప్పుడే మనం పైకి వస్తామన్నమాట. అది నాకు ఆశీర్వాదకరం అంటాడు దావీదు. నీతిమంతులు, పరిశుద్ధాత్మ ఉన్నవాళ్ళు మనల్ని దిద్దుబాటు చేసినప్పుడు అది నా తల మీద పోసిన అభిషేకం లాంటిది. ఎందుకంటే దైవజనులు ఒక ఆశీర్వాదం, ఒక దిద్దుబాటు ఇచ్చారంటే మీ తల మీద పరిశుద్ధాత్మ నూనెని పోసినట్లు అనమాట. యేసుప్రభు ఎప్పుడైతే దేవునికి వందనాలు చెప్తారో ఆ తర్వాత వాటిని త్రుంచి శిష్యులకు ఇస్తారో అవి పెరగడం ప్రారంభిస్తాయి. 12 మంది 12 గంపల్లో వేసుకొని అందరూ 50 మందిగా 100 మందిగా కూర్చోబెట్టండి, ఒక ఆర్డర్ అనమాట. జీసస్ ఆజ్ఞాపిస్తారు. 12 మంది శిష్యులు అందరికీ పంచి పెడతారండి. అందరూ సంతృప్తిగా తింటారు. తిన్న తర్వాత కూడా 6:12 మీరు చదివితే, ఈ రొట్టెలు మిగిలిన ముక్కల్ని వ్యర్థం కాకుండా పోగు చేయండి. ఎంత ముఖ్యమైనది తెలుసా? మనం వ్యర్థం చేయకూడదండి. ఇప్పుడు కరెంటు కానీ, లేకపోతే నీళ్లు కానీ, ఆహారం కానీ ఏది కూడా వ్యర్థం చేయకూడదు. ప్రభు ప్రతి ప్రాణికి భోజనం పెడతాడంట తెలుసా? 136 కీర్తన మీరు చదివితే 25 వచనం. అందరికీ భోజనం పెడతారు. మరి ప్రతిరోజు 40,000 మంది అన్నం లేక చనిపోతున్నారంట. ఇది ఎప్పటి స్టాటిస్టిక్సో. అంటే ఎందుకంటే అంత ఆహారము ఇంకో చోట వ్యర్థమైపోతుందన్నమాట. ఇలా పడేస్తూ ఉంటారు, పెళ్ళిళ్ళకి కానీ లేకపోతే హోటల్స్లో కానీ పడేస్తూ ఉంటారనమాట. ఇంత పెట్టుకుంటారు, పెళ్ళికి వెళ్ళినప్పుడు చూసినవన్నీ కొంచెం కూడా తినలేక వ్యర్థం చేస్తారు. అలా కాదు. మీరు ఎంత తింటారో, ప్లేటు తినకముందు ఎట్లా ఉంటుందో తిన్న తర్వాత అలా ఉండాలి. మా స్కూల్లో పిల్లలకి చెప్తాను, ఏది వేస్ట్ చేయకండి. అప్పుడు మీ ఆహారము మీరు వేస్ట్ చేయకుండా ఉంటే ఇంకొకరు తింటారు కదా, అది ముఖ్యమైనది. కరెంటే కావచ్చు, ఏదైనా కూడా మనం వేస్ట్ చేయకూడదండి. మనం వేసుకునే వస్త్రాలు కూడా, మీ ఇంట్లో ఉన్న వస్తువులు కూడా మీరు ఏదైనా వాడలేదనుకోండి, అవి వేరే పేదవాళ్ళకి ఇవ్వండి. ఆ విధంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఇంట్లో పెట్టుకొని ఏం చేస్తారు? ఇప్పుడు వంటింట్లో కూడా కొన్ని సామాన్లు పెట్టుకుంటారు కదా, ఏం చేస్తారు మీరు చెప్పండి? తర్వాత అవి పనికి రావన్నమాట. బాగున్నప్పుడే పేదవాళ్ళకి ఇస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. వ్యర్థం చేయకూడదండి, ఏదైనా కూడా వ్యర్థం చేయకూడదు. మీకంటే లేని వాళ్ళని జ్ఞాపకం చేసుకునండి. స్కూల్లో టీచర్స్ కూడా నేను చెప్తాను, వాళ్ళకి కోపం వస్తుంది కొన్నిసార్లు. మీరు స్టాఫ్ రూమ్స్లో కానీ స్విచ్ ఆన్ చేస్తారు, ఫ్యాన్ వేస్తారు, లైట్ వేస్తారు,
మళ్ళీ క్లాస్కి వెళ్ళేటప్పుడు అలాగే విడిచిపెట్టి వెళ్తారు. ఆన్ చేసిన మీరు ఆఫ్ చేయడం కూడా నేర్చుకోండి. క్లాస్లో పిల్లలకి కూడా అలాగే చెప్పాలి. ఇంట్లో కూడా ఏది వేస్ట్ చేయకూడదు. అప్పుడు అందరికీ సరిపోతుంది అన్నమాట. ప్రభువు మాట ఒక్కటి కూడా మనము నిర్లక్ష్యంగా తీసుకోకూడదండి. మన ఇతరుల ఆకలి తీర్చడానికి మీరు ఏది ఇస్తారో పరలోకం నుంచి మీరు 100 రెట్లుగా పొందుతారండి. పేదవాళ్ళకి ఇవ్వండి. ఇక్కడ 5,000 మందికి ఆహారం అంటే శరీరానికి కాదండి ప్రభు చెప్పేది, నిజానికి ఆత్మకి ఆహారం. 5,000 మందిగా ఈ బైబిల్ గ్రంథము 2010 నాటికి 2,930 భాషల్లో దీన్ని తర్జుమా చేశారంట. ప్రపంచంలో మరి ఎక్కువగా చదవబడి రక్షణలోకి వచ్చేదన్నమాట. 2,000 సంవత్సరాలు చూడండి. అంటే ఎన్ని కోట్ల మంది చదువుతున్నారు. యేసు ప్రభు 5,000 మందికా 5 కోట్ల మందికా అందరికీ కూడా తన వాక్యము అనే ఆహారంతో ఆత్మని పోషిస్తున్నాడు అన్నమాట. అందుకే అశాశ్వతమైన భోజనాన్ని కొరకు మీరు శ్రమించొద్దు అంటాడు. మరుసటి రోజు కూడా వస్తారండి. నిన్న మంచిగా భోజనం తిన్నాం కదా, ప్రభు పెట్టారు అని మరుసటి రోజు యేసు ప్రభుని వెతుక్కుంటూ వస్తే, నాకు తెలుసు మీరు ఎందుకు వచ్చారో, నిన్న నేను చేసిన అద్భుతాన్ని బట్టి ఈరోజు వచ్చారు. అయితే మీరు అశాశ్వతమైన భోజనం కొరకు శ్రమించొద్దు. చాలా కష్టపడి వస్తారనమాట ఆ గలిలియా సరస్సుని దాటి. శాశ్వతమైన భోజనం కొరకు శ్రమించండి. ఇది అన్నమాట. ఇది మనుష్య కుమారుడు మీకు ఇస్తారు అని. తర్వాత సాయంకాలం అయిపోతుందండి, వాళ్ళందరూ భోంచేసి. అప్పుడు యేసు ప్రభు చూస్తారు, శిష్యులు అలసిపోయి ఉంటారు. ఇంతమందికి కదా వడ్డించేశారు, 12 మంది. చూడండి ఎంత కష్టపడే వాళ్ళు చూడండి. 20,000 మందికి అన్నం వడ్డించారనమాట. ప్రభు వాళ్ళతో అంటారు, వాళ్ళని పడవలో కూర్చోబెట్టి మీరు వెళ్ళండి, వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. కఫర్నాంలో పేతురు వాళ్ళ ఇంట్లో ఉంటారు. అందరినీ కూర్చోబెట్టి మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. ప్రజలు ఆయన దగ్గరకు వచ్చి బాధలు చెప్పుకుంటుంటే వాళ్ళ బాధలు విని ప్రార్థన చేసి వాళ్ళని పంపించేసి తర్వాత తండ్రితో మాట్లాడతారనమాట. తండ్రికి వందనాలు చెప్పి మరలా రేపు నేనేం చేయాలి నాన్న అని తండ్రితో మాట్లాడతారు. ఆ ప్రార్థన అంతా రాత్రంతా తండ్రితో మాట్లాడి ఆ తర్వాత ఆయన చూస్తే వాళ్ళు ఆ గలిలియా సరస్ ఇటు నుంచి ఇటు కాకుండా పడవ గాలికి అలలకి అది చాలా దూరం వెళ్ళిపోతుంది అన్నమాట. అలలు వస్తాయన్నమాట. గాలి ప్రతికూలంగా వీచడం వలన ఇటు నుంచి ఇటు వెళ్ళాల్సింది చాలా దూరం కొట్టుకొని వెళ్తుందన్నమాట. అప్పుడు యేసు ప్రభు వేకువజామున, రాత్రంతా ప్రార్థనలో ఉంటారా, వేకువజామున 3 గంటల సమయానికి ఆ నీటి మీద నడుస్తూ వీళ్ళని వెతుక్కుంటూ వెళ్తారండి. నీటి మీద నడవడం అన్నమాట ఇంకొక అద్భుతం. 5 అద్భుతం. నీటి మీద నడుస్తున్నారు అంటే సమస్యల మీద నడుస్తున్నారన్నమాట. ఇదే మత్తయి సువార్త 14లో కూడా ఉంటుందండి, 22 నుంచి. ఆ తర్వాత మార్కు సువార్త 6లో కూడా ఉంటుంది. మీరు అలా చదువుకోవాలి, ఏం జరిగింది వీళ్ళు అలా పడవలో వెళ్తూ ఉన్నప్పుడు అనేది. మార్కు సువార్త 6లో ఉంటుంది 45 నుంచి, మత్తయి సువార్త 14-22 నుంచి ఉంటుంది. సో 3 బైబిల్స్ దగ్గర పెట్టుకొని చదివితే అసలు ఏం జరిగిందో. వాళ్ళు గాలి ప్రతికూలంగా వీచడం వలన పడవను నడుపుటలో చాలా శ్రమ పడుతున్నారని చూశారంట ప్రభు. చూసి వేకువజామున నీటి మీద నడుస్తూ వాళ్ళకి సహాయం చేయడానికి వెళ్తుంటే వాళ్ళు భయంతో అమ్మో పెనుభూతం అంట. ప్రభు చెప్తారు, నేను పెనుభూతం కాదు, నేనే కదా, భయపడకండి అని. అప్పుడు ప్రభు ఆ పడవలోనికి వచ్చినప్పుడు వెంటనే ఆ పెనుగాలి అంతా కూడా శాంతిస్తుంది అన్నమాట. అక్కడ గొప్ప నెమ్మది. అంటే ఒకసారి ఒక దంపతులు నాకు ఫోన్ చేసినప్పుడు అండి, వాళ్ళకి పడట్లేదు అనమాట, కొత్తగా పెళ్లి చేసుకున్నారు, పడట్లేదు, ఇంకా వద్దనుకుంటున్నాను. అప్పుడు ప్రభా వీళ్ళకి ఏం చెప్పాలి అన్నప్పుడు మార్కు 6:48 ఇచ్చారండి. వాళ్ళకి ఆ పడవ నడపడము చాలా కష్టంగా ఉంది. కుటుంబ జీవితం కష్టంగా ఉంటుంది యవ్వనస్తులకు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళనే ప్రేమించుకుంటున్నారు. నా భర్త నన్ను ప్రేమించాలి, నాకు ఇవన్నీ ఇవ్వాలి, నేను అని. కానీ వివాహం అంటే నిన్ను సిలువ వేసుకోవాలి, నీ కోరికలన్నీ సిలువ వేసుకొని నీవు అవతల వ్యక్తి కొరకు జీవించాలన్నమాట. భర్త భార్య కొరకు, భార్య భర్త కొరకు, ఇద్దరూ కలిసి యేసు ప్రభుతో అంటు కట్టుకోవాలండి.
వివాహంలో ఇద్దరుంటే అది నిలబడదండి. వివాహంలో ముగ్గురు ఉండాలి. యేసుక్రీస్తు అనే కొమ్మకి వీళ్ళిద్దరూ అంటు కట్టుకొని యేసు ప్రభు ఎలా త్యాగం చేశాడు, ఎలా అందరికీ మేలు చేశాడు, నేను త్యాగం చేయాలి నా భర్త కొరకు, నా భార్య కొరకు, నా తల్లిదండ్రుల కొరకు, అలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉండాలండి. ఈ సాగరం అంటే ఈ లోకం అనే శ్రమల్లో పడవ అన్నమాట. కుటుంబం ఎలా నడిపించాలో తెలియనప్పుడు యేసు ప్రభుని పిలవండి మీరు. అప్పుడు యేసు ప్రభు మీకు నేర్పిస్తారు. ఎలా పిలవాలి అంటే ఇదో ఎఫెసీ 5 చదవండి 22 నుంచి. భార్య భర్తని గౌరవించాలి, విధేయించాలి. అలాగే భర్త భార్యని గౌరవించాలి, భార్య కొరకు త్యాగం చేయాలి. పిల్లలు తల్లిదండ్రుల్ని గౌరవించాలి, తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించాలి, క్రమశిక్షణలో వాక్య బోధనలో పెంచాలి. ఒకరి భారంలో ఒకరు మోసుకోవాలి, ఒకరినొకరు మన్నించుకోవాలి. ఉదయం కోపం వస్తే సాయంకాలం లోపల మర్చిపోవాలి. అంతసేపు కూడా ఉండకూడదు అనమాట. కొలోసి 3:12 కూడా 17 వరకు అనమాట. ఒకరినొకరు మన్నించుకోండి, దయ కలిగి ఉండండి, ఓర్పు కలిగి ఉండండి, శ్రమ పడండి. సామెతలు 31:10 నుంచి మీరు చదవండి. పెళ్ళైన వాళ్ళకి చెప్తున్నాను, అమ్మాయిలకి ప్రొద్దున్నే లేచి ప్రార్థన చేసుకొని క్రీస్తు నాలో ఉన్నాడు, క్రీస్తు బలం నాలో ఉంది, శక్తి నాలో ఉంది, ప్రేమ ఉంది అని ప్రార్థన చేసుకొని పాటలు పాడుతూ వంట చేసుకోండి. ఇల్లు సరిగ్గా పెట్టుకోనండి. వ్యర్థమైన షాపింగ్లు మానేయండి. ప్రొద్దున లేస్తే బట్టలు కొనుక్కోవడం మీకు అవసరమైతే తప్ప ఏ వస్తువు కొనకండి. మినిమం ఇంట్లో కూడా ఇది అవసరం అంటే తప్ప మీరు కొనకూడదు. యోహాను సువార్త 13లో యూదా ఇస్కరియోతు బయటికి వెళ్తుంటే అప్పుడు వాళ్ళ శిష్యులు అనుకుంటారు, ప్రభు ఏదైనా అవసరమైంది కొనమనా లేదా పేదలకి సాయం చేయమని పంపిస్తున్నాడేమో అని. అంటే మన డబ్బు మీకు అవసరమైతే తప్ప ఏ వస్తువు కొనొద్దు, తర్వాత పేదలకి ఇవ్వండి. చాలా అవసరమైతే తప్ప మీరు ఏ వస్తువులు కొనకండి. ఉన్న వాటితో, తక్కువ వాటితో బ్రతకడం నేర్చుకోనండి. ప్రొద్దున లేస్తే షాపింగ్కి వెళ్ళడము మానేసేయండి. యవ్వనస్తులకి చెప్తూ ఉన్నాను నేను. మీ చుట్టూ ఉన్న పేదవాళ్ళకి సాయించండి, ఇల్లు సరిగ్గా పెట్టుకోండి, కష్టపడి పని చేయండి. మీకు కాళ్ళు చేతులు దేవుడు ఇచ్చారు కదా, సోమరిగా నిద్రించడానికి కాదు. నీటి మీద యేసు ప్రభు నడుస్తూ వాళ్ళ పడవలోనికి వస్తారండి. ప్రభువుని మీ ఇంటిలోనికి రమ్మని పిలవండి. నేను నా భర్తను ప్రేమించాలి, నా కోడల్ని ప్రేమించాలి, నాకు నేర్పించండి ప్రభు అని. ఆ తర్వాత 9వ అధ్యాయానికి వచ్చినట్లయితే పుట్టు గ్రుడ్డి వానికి స్వస్థత అండి. విశ్రాంతి దినం అంటే శనివారం వెళ్తూ ఉంటే వాక్యం చెప్పడానికి దారిలో ప్రక్కన ఒక గుడ్డివాడు కూర్చుంటాడు. శిష్యులు అడుగుతారు, ఎందుకు ఇట్లా పుట్టాడు? వీళ్ళ తల్లిదండ్రులు పాపం చేశారా లేకపోతే ఈయన పాపం చేశాడా? వాళ్ళు అలా అనుకునేవాళ్ళు అనమాట. గుడ్డివాళ్ళుగా పుట్టారంటే వీడు పాపం చేశాడు అందుకే, లేకపోతే వీళ్ళ అమ్మ నాన్న పాపం చేశారు అందుకే. అప్పుడు ప్రభు అంటారు, వాళ్ళ తల్లిదండ్రులు పాపం చేయలేదు, అతను కూడా పాపం చేయలేదు, దేవుని మహిమ ఇతని యందు ప్రదర్శించబడడానికే ఇతడు ఇలా మరి గుడివాడిగా పుట్టాడు అని చెప్పి యేసు ప్రభు ఏం చేస్తారంటే అప్పుడు నేల మీద ఉమ్మి వేస్తారండి. ఆ ఉమ్మితో మట్టిని కలిపి ఒక ముద్దలాగా చేసి అప్పుడు దాన్ని ఆ గుడ్డివాని కన్నుల మీద రాసేసి వెళ్ళి సిలోయము అనే కోనేటిలో కడుక్కోయాన్ని కన్నులు అని చెప్తారు. అప్పుడు యేసు ప్రభు చెప్పినట్లుగా విధేయించి ఆ గుడ్డివాడు వెళ్ళి ఆ సిలోయము అనే కోనేటిలో కడుక్కుంటాడండి. సిలోయం అంటే పంపబడినవాడు. యేసు ప్రభు తండ్రిచే పంపబడిన మెస్సయ్య అన్నమాట. కడుక్కుంటాడు, అతనికి స్వస్థత కలుగుతుంది. అప్పుడు వాళ్ళందరూ పరిసయ్యులు వీళ్ళు ఇంకా చూసిన వాళ్ళు వెళ్ళి చెప్తారు, ఇదిగో ఆదివారం రోజున ఈయనకి కన్నులు ఇచ్చారని. ఎంత సంతోషపడాలండి. 40 సంవత్సరాల వ్యక్తి గుడ్డివాడిగా ఉన్నాడు, ఈరోజు స్వస్థత కలిగింది, ఎంత సంతోషపడాలి కదా. కానీ పెద్ద ఇష్యూ చేసి ఈయన చాలా పాపి యేసు ప్రభు, ఎందుకంటే విశ్రాంతి దినాన స్వస్థపరిచాడు అని చెప్పి అప్పుడు ఆయనను పిలిచి అడుగుతారు గుడ్డి ఆయనని, పరిసయ్యులు అనమాట, నీకు ఎలా స్వస్థత కలిగింది అంటే చెప్తాడనమాట. ఇట్లా యేసు అని ఆయన నాకు ఇలా రాశాడు, ఉమ్మితో మట్టిని కలిపి
రాసి సిలోయం అనే కోనేట్లో కడుక్కోమంటే నేను కడుక్కున్నాను, అందువల్ల నాకు కళ్ళు వచ్చాయి అని అంటే ఆయన విశ్రాంతి దినాన్ని పాటించలేదు కాబట్టి పాపి అంటే, అప్పుడు ఈ గుడ్డివాడు కన్నులు వచ్చిన ఆయన ఏమంటాడంటే వీళ్ళతోటి, ఈ ప్రపంచంలో ప్రపంచ ప్రారంభం నుండి గుడ్డి వాళ్ళకి కన్నులు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆయన దేవుని యొద్ద నుండి పంపబడని వాడైతే ఆయన ఎట్లా కంటి చూపిస్తాడు? ఆయన దేవుని నుంచి వచ్చిన మెస్సయ్య అంటాడనమాట. నువ్వు మాకు చెప్పొచ్చావా? పాపకూపంలో పుట్టావు నువ్వు గుడ్డివాడా, నిన్ను వెలివేస్తున్నామని సమాజంలోంచి వెలివేస్తారు. అంటే ఇంకా ఆయన అప్పటి నుంచి దేవాలయంలోకి రాకూడదనమాట, అధికారం ఉంది కదా అని. అప్పుడు యేసు ప్రభు ఆయనను కలుసుకుంటారు. అప్పుడు యేసు ప్రభు ఆయనను అడుగుతారు, గుడ్డి ఆయనని, అంటే ఇప్పుడు కళ్ళు వచ్చాయండి, నీవు ఆయనను విశ్వసిస్తున్నావా అంటే, నేను విశ్వసించడానికి ఆయన ఎవరు ప్రభు అంటే, ఇదిగో నీతో మాట్లాడుతున్న నేనే ఆయన, మనుష్య కుమారుడు అంటే మెస్సయ్య. అప్పుడు ప్రభువా నేను విశ్వసిస్తున్నాను. ఆ గుడ్డివాడు యేసు ప్రభుని మరి మెస్సయ్య, దేవుడు పంపిన మెస్సయ్యగా, క్రీస్తుగా గుర్తించాడు. అప్పుడు యేసు ప్రభు అంటారు, చూపు లేని వారు చూచున్నట్లుగా, చూపు గలవారు అందులగునట్లుగా నేను ఈ లోకానికి వెలుగుగా వచ్చాను. అంటే ఇంతవరకు ఆ గుడ్డాయనకి కన్నులు లేవు, కానీ యేసు ప్రభు కన్నులు ఇచ్చారు. ఆ కన్నులతో ఆయన యేసు ప్రభుని మెస్సయ్యగా గుర్తించాడు. కానీ ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు దేవాలయంలో బోధిస్తున్నారు, కానీ వాళ్ళు యేసు ప్రభుని మెస్సయ్యగా గుర్తించలేకపోతున్నారు అన్నమాట. అంటే వాళ్ళ ఆత్మ కన్నులు తెరవబడలేదు, గుడ్డివాళ్ళుగా ఉన్నారన్నమాట. మరి పాత నిబంధన అంతా బోధిస్తున్నారు, వాళ్ళు ప్రజలకి బోధిస్తున్నారు, వాళ్ళకంతా తెలుసు. కానీ యేసు ప్రభుని వాళ్ళు వడ్రంగి కుమారుడు, నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావేంటి, దేవునితో సమానంగా చేసుకొని అని యేసు ప్రభుని వాళ్ళు చంపాలనుకుంటారండి. ఆత్మలో గుడ్డి వాళ్ళుగా ఉన్నవాళ్ళు మరి బైబిల్ జ్ఞానాన్ని కూడా కలిగి ఉన్నారు, వాళ్ళు బైబిల్ గ్రంథాన్ని చదవలేరండి. ఆత్మ కన్నులతోనే చదవగలుగుతారు, ఆత్మ చెవులతోనే దేవుని స్వరాన్ని వింటారు. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. ఆత్మ నాలుకతోనే బైబిల్ గ్రంథాన్ని లేదా దేవుని యొక్క మాట పలకగలుగుతారన్నమాట. ఈ నాలుకతో పలికి, ఈ నాలుకతో పాటలు పాడి, ఈ కళ్ళతో చూసి, ఈ చెవులతో వింటే లోపల మార్పు రాదండి. అది చర్చిలో ఉన్న ఒక గంట సేపు చేసేదన్నమాట. అందుకే మీరు పెదవులతో ప్రార్థన చేస్తున్నారు, మీ ప్రార్థన వ్యర్థం అంటారు యేసు ప్రభు మత్తయి 15:8 నుంచి మీరు చదివితే అన్నమాట. ఇక్కడ ఆత్మ కన్నులతో చదివి అప్పుడు ఇక్కడ మనకి జీసస్ కనబడతారు. ఆత్మ కన్నులు, గుడ్డి ఆయనకి ఈ కన్నులు మాత్రమే కాదండి, ఆత్మ కన్నులు తెరిచాడనమాట. అందుకే వాళ్ళతో ధైర్యంగా మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే, ప్రపంచ ప్రారంభం నుండి ఎవరైనా గుడ్డివాడికి కన్నులు ఇచ్చారా? ఆయన దేవుని యొద్ద నుండి రాని ఎడల ఆయన ఎట్లా కన్నులు ఇస్తాడు? అంత జ్ఞానం వీళ్ళకి లేకపోయిందనమాట. మన ఆత్మ కన్నులు కూడా దేవుడు తెరవాలని ఈరోజు ప్రార్థన చేద్దామండి. ఆత్మ కన్నులతో బైబిల్ చదివితే, ఆత్మ చెవులతో దేవుని స్వరాన్ని వింటే, ఆత్మ నాలుకతో దేవుని స్తుతిస్తే మీతో దేవుడు ప్రతిరోజు మాట్లాడతారు. మీరు ఎలా ఉన్నారో మీకు చెప్తారు. ఆత్మ కన్నులతో పరలోకాన్ని చూపిస్తారు మీకు. ఆత్మ కన్నులతో కల్వరి దర్శనాన్ని చూపిస్తారు, దేవదూతలను చూపిస్తారు. ఆత్మ సంబంధమైనవన్నీ కూడా ఆత్మ కన్నులతో మనం చూడగలుగుతాం అన్నమాట. పరలోకాన్ని చూడగలుగుతాము. అలాగే నరకం ఎట్లా పని చేస్తున్నాడు సైతాన్ ఇప్పుడు, ఏ విధంగా యుద్ధాలు, ఇదిగో హమాస్ టెర్రరిజం, వాళ్ళలోనికి వెళ్ళి పసిపిల్లల్ని చంపి ఎంత హింస, ఇదంతా వాళ్ళ ద్వారా సైతాన్ చేసే పని అన్నమాట. అందుకే మనం పోరాడునది అంధకార శక్తులతో కానీ మనుషులతో కాదంటాడు ఎఫెసీ 6:10 అన్నమాట. మనం దీని వెనకాల సైతాన్ యొక్క ప్లాన్ ఏంటి అది చూడాలి. పసిపిల్లల్ని చంపడము అది మనుషులు చేసే పని కాదండి. ఆ సైతాను శక్తులు మనుషుల్లోకి వెళ్ళినప్పుడు, అంధకార శక్తులు, వాళ్ళ ద్వారా ఈ పని జరుగుతుంది. హమాస్ టెర్రరిస్టులు కాదు మనకి శత్రువులు, కానీ వాళ్ళ వెనకాల ఉన్నటువంటి సైతాన్ రాజ్యం అన్నమాట.
వాటితో మనం పోరాటం చేయాలి. అందుకే మేము పోరాడినప్పుడు వాడే ఆయుధాలు మనుషులు వాడే గన్స్ కాదు, మిసైల్స్ కాదు, కానీ మేము వాడే ఆయుధాలు యేసు రక్తం, యేసు వాక్యం, స్తుతి, ఆరాధన, ఐక్యత, ప్రేమ. ఇవి మేము వాడే ఆయుధాలు అంటాడనమాట పౌలు. ప్రార్థన చేసుకుందాం. అందరి కుటుంబాల్లోనికి ముందుగా యేసు ప్రభు రావాలి. 5,000 మందికి ఆయన ఆహారాన్ని ఇచ్చాడు. అంటే వాక్యం అనే ఆహారం యేసు ప్రభు మీకు ఇచ్చుదురుగాక. రెండోది, ఆయన నీటి మీద నడుస్తూ ఆ పడవలోనికి ఆయన వచ్చాడు. గాలి వీస్తూ ఉంది, పడవ కొట్టుకొని పోతుంది. మీ కుటుంబం అనే పడవలోనికి యేసు ప్రభుని ఆహ్వానించండి. ఆయన మీరు ఎలా ఉండాలి కుటుంబంలో ప్రేమ కలిగి మీకు చెప్తాడు. కొలోసి 3 చదవండి, ఎఫెసీ 5 చదవండి, ఫిలిప్పీ 2 చదవండి. ఎలా ఉండాలి కుటుంబంలో, ఒకరినొకరు ఓర్చుకోవాలి, మన్నించుకోవాలి, ఒకరికొకరు సేవ చేసుకోవాలి. యేసు ప్రభువుతో అంటు కట్టబడడం అంటే ఆయన వాక్యంతో అంటు కట్టబడి, వాక్యం అనే పునాది మీద ఇల్లు కట్టుకోవాలి. నేను నా శరీరం కోసం కాదండి. యేసు ప్రభు ఎంత త్యాగం చేశాడు, ఆ త్యాగమైన ప్రేమని మీ భర్తకి, మీ భార్యకి, మీ పిల్లలకి, తల్లిదండ్రులకి అందించాలన్నమాట. అది కుటుంబం. మీ కుటుంబంలోనికి ప్రభు వచ్చుదురుగాక. అలాగే పరలోక తండ్రి యేసుక్రీస్తు ద్వారా మీకు పరిశుద్ధాత్మనిచ్చి మీ ఆత్మ కన్నులు తెరచుదురుగాక. మీ ఆత్మ నాలుక తెరచుదురుగాక, ఆత్మ చెవులు తెరచుదురుగాక. మీరు ఆ వాటి ద్వారా బైబిల్ గ్రంథంలో ఉన్న యేసుక్రీస్తు వెలుగుని చూచుదురుగాక. ఎఫెసీ 1:17-18 పౌలు అంటాడు, దేవుడు ఈ సువార్తలో వెలుగుని, యేసు ప్రభుని చూచినట్లుగా మీ ఆత్మీయ కన్నులను తెరచుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభా, మీరు 5,000 మందికి ఆహారం పెట్టారు, కానీ శరీర సంబంధమైన ఆహారం కాదు. అశాశ్వతమైన భోజనం కొరకు మీరు శ్రమించకండి, శాశ్వతమైన భోజనం కొరకు శ్రమించండి. ప్రభా, మాకు ఆత్మ ఆకలిని దయచేయండి. ప్రభా, వాక్యాన్ని చదివేటట్లు సహాయం చేయండి నాయన. అలాగే మీరు ఆ నీటి మీద నడుస్తూ పడవలోనికి వెళ్ళి ప్రభా అక్కడ తుఫాన్ని గద్దించారు నాయన. ప్రతి ఒక్క కుటుంబంలోనికి వెళ్ళండి, భార్య భర్తల మధ్యలో సమాధానం ఇవ్వండి. ఎవరెవరు, ముఖ్యంగా యవనస్తులు, ఈ భర్త నాకొద్దు, ఈ భార్య నాకొద్దు అని అనుకుంటున్నారు, వాళ్ళ కుటుంబంలోనికి వెళ్ళి వాళ్ళని ఐక్యపరచండి ప్రభా. దేవుడు జతపరిచిన జంట మానవుడు వేర్పరపరాదు, వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉంటారు. మత్తయి 19:6 ప్రతి దంపతులకు నెరవేరునుగాక. సైతాన్ కాడి విరగొట్టబడునుగాక. వాడు పెట్టిన ఆలోచనలన్నీ పెకిలించబడునుగాక. సైతానికి అబార్షన్ జరుగునుగాక. ప్రభా, నా తండ్రి నాటని ప్రతి మొక్క పెకిలించబడుతుంది అంటున్నారు. మీరు పెట్టని ప్రతి ఆలోచన ప్రతి బిడ్డ నుంచి కూడా పెకిలించబడునుగాక తండ్రి. కుటుంబం ప్రేమ అనే పునాది మీద కట్టబడునుగాక తండ్రి. వాక్యం అనే పునాది మీద కట్టబడునుగాక. త్యాగం అనే పునాది మీద కట్టబడునుగాక యేసయ్య. అలాగే మీరు ఎట్లా గుడ్డివాని కన్నులు తెరిచారో మా కన్నులు తెరవండి. బైబిల్ గ్రంథంలో ఉన్న అద్భుత విషయాల్ని గ్రహించడానికి బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వెలుగును చూచినట్లుగా అందరి మనోనేత్రములు తెరవబడునుగాక. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ సంవత్సరం వాక్యాన్ని భుజించే సంవత్సరంగా మీకుండునుగాక. కుటుంబంలో యేసు ప్రభు మంచి కాపరిగా ఉండి వాక్యం ప్రకారం ఒకరినొకరు ప్రేమించుకుంటూ, మన్నించుకుంటూ, సేవ చేస్తూ, దేవుడు మీకు ఇచ్చిన పిల్లల్ని వాక్య బోధనలో, క్రమశిక్షణలో పెంచే కృపనిచ్చుదురుగాక. ఈ లోకాన్ని చూసే ఈ కన్నులు ప్రభు మూసేసి ఆత్మ కన్నులు తెరిచి బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు యొక్క వెలుగును చూసే కృప మీకు దయచేయుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. For information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29. మంచు జల్లు, ఇది మహిమ జల్లు, మంచు జల్లు.